ప్రియ సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే అంశం మీద జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం దేశవ్యాప్త ప్రచారోద్యమాన్ని ప్రారంభించింది. సోదరులారా, స్వేచ్ఛా భావన అనే అంశం మీద కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు మానవాళికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు. ఆలోచించే శక్తిని, తనకు కావాల్సిన జీవన విధానాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛను మనిషి కలిగి ఉన్నాడు. ఈ స్వేచ్ఛా భావన ప్రపంచ చరిత్రతో పాటు ఆయా దేశాలలో ఎల్లప్పుడూ అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది ప్రతి వ్యక్తి, సమూహం, దేశం ప్రాథమిక హక్కుగా పరిగణించబడుతుంది. నైతిక మార్గనిర్దేశం లేని కారణంగా అర్థం లేని విజయాలు సాధించిన స్వేచ్ఛా పోరాటాల ఉదాహరణలతో చరిత్ర నిండి ఉంది. కానీ అలాంటి విజయాలు తాత్కాలిక స్వేచ్ఛను అందించవచ్చు, కానీ ప్రపంచ మానవాళికి శాశ్వత శాంతిని, స్థిరత్వాన్ని తీసుకురావటంలో విఫలమవుతాయి. నిజమైన స్వేచ్ఛ, నైతికత. నిజమైన స్వేచ్ఛ అంతర్లీనంగా నైతికతతో ముడిపడి ఉంది. నైతికత లేని స్వేచ్ఛ దారం లేని గాలిపటం లాంటిది. ప్రతి తుఫానుకు అది చెదిరిపోయి దుర్బలంగా మారుతుంది. స్వేచ్ఛా పోరాటంలో నైతికత లేకపోవటం అణచివేతకు, దౌర్జన్యానికి దారితీస్తుంది. ఒక రకమైన అన్యాయాన్ని మరొక దానికి ప్రత్యామ్నాయంగా చేస్తుంది. నైతికత మన నిర్ణయాలకు పునాదిని ఏర్పరుస్తుంది. ఆ పునాది న్యాయం, ధర్మ సూత్రాలకు అనుగుణంగా ఉండేలా చూస్తుంది. వ్యక్తులు, సమాజాలు నైతిక విలువలను పాటిస్తే సామరస్యంగా, పరస్పర గౌరవంతో జీవించగలిగే వాతావరణం సృష్టించుకోవచ్చు. దానికి విరుద్ధంగా నైతికత లేకుండా స్వేచ్ఛను వెంబడిస్తే అది తరచుగా గందరగోళం, అన్యాయం, సంఘర్షణలకు దారితీస్తుంది. నైతిక విలువలకు కట్టుబడి మన దైవిక బాధ్యతలను నెరవేర్చితే మరింత సమానత్వం, దయ కలిగిన సమాజ నిర్మాణానికి మనం తోడ్పడతాం. నిజమైన స్వేచ్ఛ అపరాధం, సామాజిక ఒత్తిళ్లు, నైతిక గందరగోళం నుండి విముక్తిని కలిగిస్తుంది. మనుషులు సంతృప్తికరమైన, అర్థవంతమైన జీవితాలను గడపటానికి వీలు కలిగిస్తుంది. సోదరులారా, ఇదే అంశం మీద మరికొంత సమాచారంతో మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.